హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివా సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ నిన్న ఏప్రిల్ 20వ తారీఖున రావడం అనేది జరిగింది. దాన్ని ఉద్దేశించి నేను ఏ రకమైన సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవాలి, ఏ రకమైన సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఒక వీడియో అనేది చేయడం జరిగింది. అయినా కూడా చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఈరోజు నేను ఆ నోటిఫికేషన్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ కూడా నేను చదవడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నోటిఫికేషన్ మొత్తాన్ని కూడా పూర్తిగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ వీడియో ద్వారా ఏ ఒక్క ఆస్పిరెంట్ కూడా ఎటువంటి డౌట్ లేకుండా 100% క్లారిటీ ఇస్తాననే నమ్మకంతో ఈ వీడియో చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఏపీడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, అందులో భాగంగా నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిస్కషన్ అనేది చేద్దాం. ఫస్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ రకాల పోస్టులు ఉన్నాయనంటే ఎస్జిటి ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రకాలైనటువంటి మేనేజ్మెంట్లో ఉన్నాయంటే గవర్నమెంట్ అంటే మేనేజ్మెంట్లో అంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో చేయాలా, మున్సిపల్ కార్పొరేషన్లో చేయాలా, గవర్నమెంట్ స్కూల్స్లో చేయాలా, అటువంటివన్నీ ఉంటాయి కదా. దానికి సంబంధించి చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్, మండల పరిషత్, జడ్పీపీ, ఎంపీపీ అని అంటారు, అవి ఉన్నాయి. మున్సిపాలిటీ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇవి ఎవరెవరికంటే ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పూర్తిగా ఈ స్కూల్లోనే వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా స్పెషల్గా కొంతమంది ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే పిఈటికి సంబంధించి కూడా చేసిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు జూనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అనేవి ఉంటాయి, అంటే బాల్య సంరక్షణ పాఠశాల అనేవి కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఎస్జిటి వాళ్ళు ఉన్నారు, అలాగే పిఈటి వాళ్ళు కూడా దానికి అర్హత అనేది సాధిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏం చూసుకోవచ్చు అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరెవరంటే పిఈటి వాళ్ళు, టీజీటీ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు, అంటే ఈ 3 రకాల పోస్టుల్లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ వేకెన్సీ డిస్ట్రిక్ట్ వైజ్గా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్నాను, మా డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం తీసుకున్నాను. ఆ శ్రీకాకుళంలో ఏ పోస్టులు ఉన్నాయనంటే అంటే ఓన్లీ ఎస్జిటి వరకు నేను చెప్తున్నాను. శ్రీకాకుళంలో ఎంపీపీ, జడ్పీపీకి సంబంధించి 72 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎంపీపీ, జడ్పీపీ 72 ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీకి సంబంధించి 41 ఉన్నాయి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల అని చెప్పాం కదా, ఆశ్రమ పాఠశాలకు సంబంధించి 33 ఉన్నాయి. అంటే టోటల్గా ఎస్జిటి అనే అభ్యర్థి ఈ 3 పోస్టులు కూడా ఎలిజిబిలిటీ అవుతాడు. కాబట్టి 72, 41, 133 ఎంత అవుతుంది? 146 అనేది అవుతుంది. అంటే శ్రీకాకుళంలో ఎస్జిటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 146 పోస్ట్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు అవుతారో మీరు దాని ప్రకారంగా క్యాల్కులేషన్ అనేది వేసుకోవచ్చు. మనకి ఏంటి అంటే జడ్పీపీ, ఎంపీపీకి సంబంధించినవి ఉన్నాయి. అలాగే 41 దేనికి సంబంధించినవి అంటే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అంటే టౌన్, సిటీ అంటాం కదా, అటువంటి ఏరియాల్లో కూడా ఉన్నాయి. సేమ్ అలాగే ఆశ్రమ పాఠశాలకు సంబంధించి కూడా ఉన్నాయి. ఇది ఎస్జిటికి సంబంధించినంత వరకు. నెక్స్ట్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీ అలాగే కాంట్రాక్ట్ బేసిక్ మీద చాలా మంది ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్కింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది బీఈడి అవ్వలేదు. ఒకవేళ బీఈడి అయ్యి ఉంటే నేను ఆల్రెడీ టీచర్గా చేస్తాను కాబట్టి నేను బీఈడి స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేయాలి అంటే కంపల్సరీగా నా హైయర్ అథారిటీ అంటే ఎంఈఓ లెవెల్లో నేను ఏం చేయాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఆ విధంగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్లో ఎవరైతే ఎంప్లాయీస్ అయితే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా వాళ్ళ హైయర్ అథారిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి మనము ఏం తెచ్చుకోవాలంటే ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లై చేసే సందర్భంలో అడుగుతాడు. కాబట్టి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. నెక్స్ట్ మనకి డైలీగా ఎప్పటికప్పుడు మ్యాక్సిమం మనం అప్డేటెడ్గా ఉండాలనే విషయాన్ని చూసుకోవాలి. మనం ఫోన్ నెంబర్ అనేది అప్లై చేసేటప్పుడు ఇస్తాం, కానీ అన్నిసార్లు కూడా మనకి అప్డేటెడ్గా వాళ్ళు ఇస్తారనే నమ్మకం అనేది మ్యాక్సిమం మన మీద మనం నమ్ముకోవాలి. కాబట్టి వెబ్సైట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే csc.ap.gov.in. ఇదొక వెబ్సైట్. ఇందులోనైనా మనము డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఏవైనా చూసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఏపీడిఎస్సి apcfss.in ఈ వెబ్సైట్లోనైనా మనం చూసుకోవచ్చు. ఈ 2 వెబ్సైట్లలో కూడా మ్యాక్సిమం ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ అనేవి ఈ 2 వెబ్సైట్ల ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలము. ఇంకా మనం చూస్తే ఫీజు పేమెంట్కి సంబంధించి చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉన్నది. దానికి సంబంధించినంత వరకు 2024లో జగన్ హయాంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో
ఒక నోటిఫికేషన్ డిఎస్సి ఇవ్వడం అనేది జరిగింది. అది క్యాన్సిల్ కూడా అయ్యింది. కానీ అందరి దగ్గర నుంచి అంటే ఫీజు అనేది కలెక్ట్ చేయడం జరిగింది కదా. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు ఫీజు అనేది సపరేట్ గా కట్టాల్సినటువంటి అవసరం అనేది లేదు. అప్పుడులో 750 రూపీస్ కట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు సపోజ్ నేను 2024లో ఎస్జిటికి అప్లై చేశాను 750 రూపీస్ కట్టి. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ఒక ఎస్జిటికే నేను అప్లై చేయాలనుకుంటే 750 రూపీస్ మరి కట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఎస్జిటికి అలాగే బిఈడికి రెండు చేసిన వాళ్ళు ఉంటారు. అప్పుడు 2024లో కేవలం ఎస్జిటికి మాత్రం అప్లై చేశారు అనుకోండి, ఆ ఎస్జిటికి సంబంధించి ఇప్పుడు మనం స్పెషల్గా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒకవేళ అప్లై చేసేటప్పుడు డైటు బిఈడి రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎస్జిటికి బిఈడికి రెండింటికి అప్లై చేయాలనుకుంటే, అంటే ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి రెండింటికి అప్లై చేయాలనుకుంటే ఆల్రెడీ 2024లో ఎస్జిటికి సంబంధించి ఫీజు ఏదైతే కట్టావో దానికి కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏదైతే ఎక్స్ట్రాగా ఇప్పుడు నువ్వు స్కూల్ అసిస్టెంట్ కట్టాలనుకుంటున్నావు, ఎందుకంటే 2024లో స్కూల్ అసిస్టెంట్కి నువ్వు అప్లై చేయలేదు, ఇప్పుడు అప్లై చేయాలనుకుంటున్నావు, ఎందుకు నీకు బిఈడి క్వాలిఫికేషన్ ఉన్నది. కాబట్టి ఇటువంటిప్పుడు నువ్వు బిఈడికి మాత్రమే స్పెషల్గా కడితే చాలు. నా ఉద్దేశం ఏంటంటే 2024లో పడిన నోటిఫికేషన్లో నువ్వు ఏ జాబ్కి అయితే ఫీజు కట్టి అప్లై చేసావో అదే జాబ్కి నువ్వు ఇప్పుడు మళ్ళీ రాస్తే ఎటువంటి ఫీజు కట్టక్కర్లేదు. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇంకా ఏమైనా నువ్వు ఎగ్జామ్స్ రాస్తే వాటికి సపరేట్గా కట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ఈ ఫీజు కానీ ఫీజు పేమెంట్ కానీ నిన్న ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మే 5వ తారీఖు వరకు ఇవ్వడం అనేది, మే 15వ తారీఖు వరకు ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు 25 రోజుల పాటు వీలైనంత వేగంగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అలాగని చెప్పేసి ఇప్పటికిప్పుడు గాబరలేదు. ఒక 3 డేస్ 5 డేస్ 1 వీక్ పోయిన తర్వాతనే మ్యాక్సిమం చేయండి. లాస్ట్కి వచ్చినంత వరకు అంటే మే 15th లాస్ట్ ఇచ్చాడు కదా, నేను 14, 15 లేకపోతే 13 ఆ టైంకి పెడతాననేటటువంటి మైండ్ నుంచి బయటకు వచ్చిండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎంత ఏజ్ ఉండాలి అని అంటే మనకి జూలై 1, 2024కి కంపల్సరీగా 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే 18 కంటే తక్కువ ఉండకూడదు. అలాగే 44 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఎవరికి సంబంధించిందంటే ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినంత వరకు 18 లోపు ఉండకూడదు. అలాగే 44 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఓసీ కాకుండా ఓసీలో ఉంటూ కొంతమంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు, అలాగే ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా 44 ఇయర్స్తో పాటు మనకి ఈ డేట్కి ఏదైతే జూలై 1, 2024 ఇచ్చావో ఆ డేట్కి మనకి 49 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చాడు. ఎవరికి అంటే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇంకా బీసీ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 49 ఇయర్స్ వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవరు మిగిలారనంటే పర్సన్ విత్ డిజేబిలిటీ అంటారు కదా, బెంచ్ మార్క్ డిజేబిలిటీ అని అంటారు. దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినంత వరకు 54 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చాడు. ఎవరికైనా కూడా కంపల్సరీగా 18 అనేది కంప్లీట్ అవ్వాలి. 18 అయిన తర్వాత ఓసీ వాళ్ళు 44 దాటి ఉండకూడదు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడా 49 ఇయర్స్ దాటి ఉండకూడదు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 54 ఇయర్స్ అనేది క్రాస్ అయ్యి ఉండకూడదు. ఏ డేట్కి 2024 జూలై 1కి ఈ విధంగా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ ఏజ్ లిమిట్ లో భాగంగానే ఎక్స్ సర్వీస్ మెన్ కొంతమంది ఉంటారు. ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అటువంటి వాటిలో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అనేది వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి సపోజ్ వాళ్ళు ఓసీ వాళ్ళు అనుకోండి 44 ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎక్స్ సర్వీస్ మెన్ అనే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తను సపోజ్ ఈడబ్ల్యూఎస్ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ లో ఆల్రెడీ 49 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కాబట్టి ఎక్స్ట్రా 49కి ప్లస్ 3 యాడ్ చేస్తే 52 ఇయర్స్ వరకు అతనికి ఛాన్స్ ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థి ఓసీ అభ్యర్థి అనుకోండి, ఓసీకి ఎంతవరకు ఛాన్స్ ఇచ్చాడు, 44 వరకు ఇచ్చాడు. కానీ ఆ ఓసీ అభ్యర్థి అయ్యుండి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థి అయ్యాడు అనుకోండి, ఎక్స్ట్రాగా ప్లస్ 3 అనేది యాడ్ అవుతుంది. అంటే 47 వరకు ఛాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎవరికి సంబంధించినంత వరకు ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం చూస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. ఏ టైం నుంచి ఏ టైం వరకు అంటే జూన్ 6 నుంచి మనకి ఎంతవరకు అంటే జూలై 6 వరకు కంటిన్యూగా ఒక 1 మంత్ పాటు అన్ని రకాల పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే
ఆన్లైన్లోనే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామ్లో భాగంగా చాలా రకాల షిఫ్ట్లు అనేది జరుగుతాయి కాబట్టి నార్మలైజేషన్ అనేది ప్రాసెస్ ఇది ఫాలో అవుతాడు. నార్మలైజేషన్ అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఆ నార్మలైజేషన్ సంబంధించి ఫార్ములాస్ అవన్నీ కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేయడం అనేది జరిగింది. నోటిఫికేషన్ దాని గురించి కూడా మెన్షన్ చేశాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నార్మలైజేషన్ వల్ల ఒకరికి ఈజీగా వస్తుందని, ఒకరికి టఫ్గా వస్తుందని అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇండివిజువల్గా వాళ్ళ షిఫ్ట్ వైజ్గా నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి June 6 నుంచి July 6 వరకు 1 month పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉన్నది అంటే, సపోజ్ బీఈడి డైట్ ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తారో వారికి సంబంధించింది నార్మల్ స్కూల్ నార్మల్గా ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేను డైట్ చేశాను కానీ స్పెషల్ డైట్ అనేది చేయలేదు, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ డైట్కి సంబంధించి నేను ఏది చేయలేదు. కానీ నేను ఒకవేళ స్పెషల్ ఎడ్యుకేషన్ డైట్ చేసి ఉంటే నార్మల్గా ఎవడైతే డైట్ చేసినోడు ఎస్జిటి అవుతాడో నేను కూడా అలా రాసే ఛాన్స్ నాకు ఇచ్చారు. కాకపోతే నాకు ఒకవేళ జాబ్ వస్తే జాబ్ వచ్చిన తర్వాత 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్గా ఉండేటటువంటి ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఆ డిఎస్సి కూడా రాయొచ్చు. రాసిన తర్వాత జాబ్ వస్తే 6 months పాటు వాళ్ళకి స్పెషల్ కోర్సు ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది 6 months. అది డిఈడి అదే డైట్ కానీ బీఈడి కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఒక ముఖ్యమైన పాయింట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం అప్లై చేసేటప్పుడు ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉన్నది అని అంటే, అంటే ప్రిఫరెన్స్ అంటారు కదా, ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్స్. అంటే కొంతమంది అభ్యర్థులు తనకున్న క్వాలిఫికేషన్కి ఒక్క ఎస్జిటికి మాత్రమే కాకుండా బీఈడికి అయిన వాళ్ళు ఉంటారు, అలాగే టీజీటీకి అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ విధంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అర్హత కలిగినటువంటి క్వాలిఫికేషన్ నీకు ఉన్నది అనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, బీఈడి అయ్యింది, పీజీ కూడా అయ్యింది, ఆ విధంగా బీఈడి అయ్యి డిగ్రీ కూడా అయ్యి ఉన్నది అనుకోండి. అటువంటి సందర్భంలో అలాగే డైట్ కూడా అయింది అనుకోండి, అంటే నాకు డైట్ అయింది కాబట్టి నేను ఎస్జిటి రాయొచ్చు, అలాగే డిగ్రీ ప్లస్ బీఈడి అయ్యింది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ రాయొచ్చు, అలాగే బీఈడి కూడా అయ్యింది కాబట్టి నేను కంపల్సరీగా ఏం రాయొచ్చు, టీజీటీ కూడా రాయొచ్చు. ఈ విధంగా నేను 3 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది. ఇటువంటి సందర్భంలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు సపోజ్ నేను ఫస్ట్ ఎస్జిటికి అప్లై చేశాను, తర్వాత టీజీటీకి అప్లై చేశాను, లాస్ట్లో స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేశాను. అంటే నువ్వు అప్లై చేసే దాంట్లోనే ప్రిఫరెన్స్ ఫస్ట్ ఎస్జిటికి, సెకండ్ టీజీటీకి, థర్డ్ స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చాను. ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, నువ్వు 3 రకాల ఎగ్జామ్స్ కూడా రాస్తావు కానీ నీకు 3 రకాల జాబులు రావడానికి ఛాన్స్ ఉన్నది అనుకోండి. అంటే నువ్వు చాలా బాగా చదివి 3 రకాల జాబులు కొట్టే పరిస్థితులు నీకు వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు దేనికైతే ఇచ్చావో దానికే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు ముందు ప్రాధాన్యత క్రమం అనేది ఫాలో అవ్వాలి. కాబట్టి ఇప్పుడు నాకు సపోజ్ నేనే అనుకోండి బీఈడి అయ్యి ఉంటే నేను స్కూల్ అసిస్టెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, తర్వాత టీజీటీకి ఇస్తాను, డైట్ కూడా అయ్యింది కాబట్టి ఎస్జిటికి ఇస్తాను. ఆ విధంగా నువ్వు ఇచ్చే ప్రాసెస్ అనేది అంటే ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే సపోజ్ స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఉండి కూడా నీకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చినా కూడా నువ్వు ప్రిఫరెన్స్ ఫస్ట్ ఎస్జిటికి ఇచ్చావు అనుకోండి, స్కూల్ అసిస్టెంట్ అవ్వకుండా ఎస్జిటికే నువ్వు పరిమితం అయిపోతావు. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ఇందులోనే భాగంగా ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ అనేది ఉంటుందండి. మేనేజ్మెంట్ అంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఏంటంటే జిల్లా పరిషత్, మండల పరిషత్ అని, గవర్నమెంట్ అని, లేదా మున్సిపాలిటీ అని, మున్సిపల్ కార్పొరేషన్ అని ఆ విధంగా ఉంటది కదా. ఇంతకు ముందు ఏదైతే నువ్వు పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చావో సేమ్ మేనేజ్మెంట్ కూడా నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఫస్ట్ నేను ఎంపీపీ జెడ్పీపీకి ఇచ్చాను, తర్వాత మున్సిపాలిటీకి ఇచ్చాను, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చాను, లాస్ట్లో ఆశ్రమ పాఠశాలకి ఇచ్చాను. ఆ విధంగా ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ దేనికి సంబంధించిందంటే నీకు జాబ్ వచ్చింది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు ఏదైతే ఇచ్చావో దానికి చూస్తాడు. అంటే దాంట్లో ఆల్రెడీ నీకు వచ్చిన మార్కులకు కానీ నీకు వచ్చిన ర్యాంక్కి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే నీకు వచ్చిందనంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు ఏదైతే పెట్టావో అందులోనే నీకు వాడు ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఒకవేళ నీకు వచ్చిన మార్కులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ లో నీకంటే ముందున్న వాళ్ళందరితోటి నీకు ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫుల్ అయిపోతే సెకండ్ ప్రిఫరెన్స్ లో నువ్వు ఏదైతే పెట్టావో దాన్ని చూస్తాడు. ఆ విధంగా 1 by 1 చూసుకుంటూ నీకు జాబ్ వచ్చింది కాబట్టి ఎక్కడ నువ్వు సెట్ అవుతావో దాని ప్రకారంగా చూసుకుంటాడు. కాబట్టి నువ్వు అప్లై చేసేటప్పుడే నువ్వు పోస్టుల తాలూకా ప్రిఫరెన్స్ అయినా అవ్వని, లేదా మేనేజ్మెంట్ కి సంబంధించిన ప్రిఫరెన్స్ అయినా అవ్వని, ఏదైనా కూడా నువ్వు అప్లై చేసేటప్పుడు అదే ఫైనల్ గా చెప్పడం అనేది జరిగింది. ఎటువంటి మోడిఫికేషన్ కూడా ఇవ్వడం అనేది జరగదు అని స్పెషల్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి కేర్ఫుల్ గా 1-2 సార్లు ఆలోచించి, వీలైతే మీకు సరౌండింగ్స్ లో ఎవరైనా కొంచెం పెద్దవారు టీచర్స్ గట్రా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ సలహాలు సూచనలు గట్రా తీసుకొని ప్రిఫరెన్స్ అనేది పెట్టడం అనేది తెలుసుకోండి. నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను కదా, వన్స్ సబ్మిటెడ్ దేర్ ఈజ్ నో ఎడిట్ ఆప్షన్. అంటే నువ్వు ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసావు అంటే ఎటువంటి ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు. కాబట్టి 1-2 సార్లు చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రిఫరెన్స్ అవ్వచ్చు. నీ పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ పేరు, అటువంటివన్నీ కూడా చాలా క్లీన్ అండ్ చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయాలి. నెక్స్ట్ మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ గురించి చూద్దాం. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ గురించి మనం చూస్తే 10th ఇంటర్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యి ఉండాలి. ఆ సర్టిఫికేట్స్ కూడా రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైట్ కి సంబంధించి డిఎడ్ చేస్తాం కదా, ఆ డిఎడ్ సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోవాలి. మనము కొంతమంది అంటున్నారు ఆ సర్టిఫికేట్ ఉంచాలా, అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా, స్కాన్ చేయాలా, లేకపోతే మార్కుల లిస్ట్ ఒకటి మనకి డైట్ తో పాటు ఇస్తారు కదా, అంటే A4 షీట్ లో మనకి డీటెయిల్స్ అన్ని రాసిస్తారు, అది మనం ఫిల్ చేయాలని అడుగుతున్నారు చాలా మంది. ఏదైతే మనకి ఫోటోతో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంటది కదా, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనే సంథింగ్ అలా ఉంటది మన తలక డైట్ సర్టిఫికేట్, దాన్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటది. కానీ నీకు జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మాత్రం ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డైట్ది, దాంతో పాటు నీకు వచ్చిన మార్కుల తాలూకు వివరాలు ఉంటాయి కదా, అంటే A4 షీట్ లో మన తాలూకు డీటెయిల్స్ అని వాళ్ళు ఫిల్ చేస్తారు కదా, అది కూడా పట్టుకెళ్ళవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు అయితే మాత్రం ఖచ్చితంగా డైట్ కి సంబంధించిన సర్టిఫికేట్ ఫోటోతో ఉన్నది ఇంపార్టెంట్. అలాగే బీఈడి చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పర్పస్ లో సేమ్ బీఈడి వాళ్ళు కూడా అదే ప్రాసెస్. మనకి సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఒకవేళ కొంతమంది లేటెస్ట్ గా బీఈడి రిలీవ్ అయ్యి ఉండి వాళ్ళకి సర్టిఫికేట్ అనేది రాకపోతే ప్రొవిజనల్ ఏదైతే ఉంటుందో దానితో మనం అప్లోడ్ అనేది చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకు చూస్తే చాలా మందికి వచ్చిన ఇందులో వెరీ ఇంపార్టెంట్ డౌట్ గా చాలా ఎక్కువ మంది అడగడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేది చాలా ఎక్కువ మంది అడగడం అనేది జరుగుతుంది. మెయిన్ పర్పస్ అసలు ఈ స్టడీ సర్టిఫికేట్ తలకు ఉద్దేశం ఏంటంటే నువ్వు లోకల్ అంటే నువ్వు ఏ జిల్లాకి లోకల్ అవుతావు అనేది తెలుసుకోవడం కోసమే ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి 4th నుంచి నువ్వు ఏ స్టడీ సర్టిఫికేట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి అంటే 4th నుంచి 10th వరకు నువ్వు ఎక్కడెక్కడైతే చదివావో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th నుంచి 10th వరకు అన్నాము అంటే దాని అర్థం ఏంటి, 7 years. ఇది టోటల్ గా 4th నుంచి 10th వరకు చూస్తే 7 years. ఈ 7 years లో మాక్సిమం 4 years నువ్వు ఒకే డిస్ట్రిక్ట్ లో అంటే 7 years కి ఇప్పుడు నేనున్నాను 7 years అంటే 4th నుంచి 10th వరకు కూడా నేను ఒకే ఊర్లో నేను చదువుకున్నాను. కాబట్టి అటువంటిప్పుడు ఏ ప్రాబ్లం లేదు. నాది శ్రీకాకుళం జిల్లా కాబట్టి శ్రీకాకుళం జిల్లాయే నా తాలూకా పర్మనెంట్ లోకల్ అనేది అవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 4th నుంచి 10th వరకు సపోజ్ చూద్దాం 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా మొత్తం 7 క్లాసులు ఉంటే ఫస్ట్ 2 నేను శ్రీకాకుళంలో చదివాను, తర్వాత 4 నేను నెల్లూరులో చదివాను, మిగిలిన 1 కూడా నేను కృష్ణా జిల్లాలో చదివాను. ఇప్పుడు ఒకసారి నువ్వు క్లారిఫికేషన్ రావడం కోసం ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్పాను. శ్రీకాకుళంలో 2 క్లాసులు చదివా, మిగిలిన 4 క్లాసులు నెల్లూరు, ఈ 1 క్లాసు కృష్ణ. అంటే మొత్తం 7 క్లాసుల్లో మనకి 4 క్లాసులు అనేవి ఇంపార్టెంట్. అవి ఏ 4 క్లాసులు అయినా అవనే, మనకి ఏ 4 క్లాసెస్ అయినా అవని. ఇక్కడ 6th, 7th, 8th, 9th, 10th ఇక్కడ 4 క్లాసులు నువ్వు ఎక్కడ చదివావు, నెల్లూరు జిల్లాలో చదివా. కాబట్టి నీ లోకల్ ఏమవుతుందంటే నెల్లూరు జిల్లా అవుతుంది. మరి మిగిలిన 3 క్లాసులు ఏ జిల్లాలో చదివినా నీకు అనవసరం. నేను మొత్తం సపోజ్ ఒకవేళ ఈ 6 క్లాసులు ఏవైతే ఉన్నాయో 6 క్లాసులు కూడా నేను ఒకవేళ నెల్లూరు జిల్లాలో చదివినప్పుడు అప్పుడు కూడా నీకు నెల్లూరే లోకల్ అవుతుంది. ఒకవేళ 7 క్లాసులు నెల్లూరులోనే చదివితే అప్పుడు కూడా నెల్లూరే అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మొత్తం 7 క్లాసుల్లో 4 క్లాసులు ఎక్కడైతే చదువుతావో, ఏ జిల్లాలోనైతే చదువుతావో అది మనకి లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం 7 క్లాసుల్లో కొంతమంది, అంటే డౌట్ క్లారిఫికేషన్ కోసం అని చెప్తున్నాను, కొంతమంది ఫస్ట్ 2 క్లాసులు ఒక జిల్లాలో, తర్వాత 2 ఒక జిల్లాలో, తర్వాత 2 ఒక జిల్లాలో, అంటే ఏ ఒక్క జిల్లాలో కూడా 4 క్లాసులు అనేవి కంప్లీట్ అవ్వవు.
ఏ ఒక్క జిల్లాలో 4 క్లాసులు కంప్లీట్ అయినా అది లోకల్ అవుతుంది. కానీ కొంతమంది ఏ ఒక్క జిల్లాలో కూడా 4 క్లాసులు కంప్లీట్ అవ్వని సందర్భంలో వాళ్ళు ఏం చేయాలి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ చూసుకోవాలి. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్లో నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి అని అంటే నువ్వు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఉన్నావో దాని ప్రకారంగా వాళ్ళు నీకు అంటే ఫీల్డ్ విజిట్కి వచ్చి ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల వాళ్ళందరి ద్వారా ఒక రిపోర్ట్ లాంటివి తీసుకొని నీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దనేది ఆలోచిస్తారు. ఇది ఎవరి కోసం అని అంటే ఎవరైతే ఒకే జిల్లాలో 4 క్లాసులు కంప్లీట్ చేయరో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూస్తే కొంతమంది 4th నుంచి 10th వరకు అన్నారు కదా సార్, నేను 6th క్లాసెస్లో కనీసం చదవలేదు సార్, 4th 5th నుంచి డైరెక్ట్గా 7th 8th 9th 10th కంప్లీట్ చేశాను అంటున్నా. అయినా కూడా ప్రాబ్లం లేదు. నువ్వు ఒకవేళ 6th చదవకపోయినా మిగిలిన ఎన్ని క్లాసులు ఉన్నాయి, 1 2 3 4 5 6 క్లాసెస్ ఉన్నాయి. మొత్తం 6 తరగతుల్లో నువ్వు ఒక 4 తరగతులు ఏదో ఒక జిల్లాలో కంపల్సరీ చదివి ఉంటే అదే నీకు లోకల్ అవుతుంది. అంటే నువ్వు ఏదో ఒక క్లాస్ చదవకపోయినా, ఒకవేళ 2 క్లాసులు చదవకపోయినా ఇబ్బంది లేదు. నువ్వు ఎక్కడైతే ఒకటి గుర్తుపెట్టుకో, 4 క్లాసులు ఒక జిల్లాలో చదవాలి. 4 క్లాసులు ఒక జిల్లాలో చదవలేదు అని అంటే కంపల్సరీగా నీకు రెసిడెన్స్ ఉండాలి. నువ్వు మధ్యలో ఎన్ని క్లాసులైనా చదువు, లేకపోతే ఒక క్లాస్ వదిలి, లేకపోతే 8th క్లాస్ నేను చదవలేదు, 6th క్లాస్ చదవలేదు, 4 5 7 9 10 కేవలం 5 క్లాసులు మాత్రమే చదివాను. 5 క్లాసుల్లో 4 క్లాసులు నేను నెల్లూరు జిల్లాలోనే చదివాను కాబట్టి నెల్లూరు జిల్లా నా లోకల్ అవుతుంది. ఆ విధంగా ఈ స్టడీ సర్టిఫికేట్ కి సంబంధించి చాలా వరకు ఉన్నటువంటి డౌట్స్ అనేవి ఇందులో చెప్పడం అనేది క్లియర్ గా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో దివ్యాంగులు వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్స్ లో ఉండవలసిన సదరం సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు సచివాలయంలో లాస్ట్ జగన్ గవర్నమెంట్ నుంచి మనకి సదరం సర్టిఫికేట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. డిజేబిలిటీ కింద ఎవరు వస్తారు అంటే 40% కంటే ఎక్కువ ఎవరైతే డిఫికల్టీ ఉంటుందో వాళ్ళు మాత్రమే డిజేబిలిటీ కిందకి వస్తారు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకు, వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అవునా కదా అనే విషయాన్ని గవర్నమెంట్ కన్ఫర్మ్ చేయడం కోసం వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, అంటే జిల్లా స్థాయిలో సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు తీసుకోవాలి. అలాగే ఇంకా ఏంటి ఉండాలి అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అప్లై అవ్వాలంటే ఇంకేం ఉండాలి అంటే డిశ్చార్జ్ బుక్ అనేది ఉండాలి, పెన్షన్ పేమెంట్ అనేది ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళు ఎవరికి మాక్సిమం అర్థం కాకపోవచ్చు. డిశ్చార్జ్ బుక్ ఉండాలి, పెన్షన్ పేమెంట్ ఉండాలి, అలాగే సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ క్వాలిటీస్, ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా రిజర్వేషన్ అప్లై అవ్వాలంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అప్లై అవ్వాలి అంటే ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ నువ్వు ఎప్పుడైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా ఉంటావో, ఇదొకటి మెయిన్ హైలైట్ గా మీరు గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా నువ్వు ఫీజు కట్టేసి అప్లై చేసావు అంటే కంపల్సరీగా నీకు హాల్ టికెట్ అనేది రాదు, ఎగ్జామ్ రాసే ఛాన్స్ కూడా నీకు రాదు. కాబట్టి నువ్వు కంపల్సరీగా సర్టిఫికేట్స్ అనేవి నీ అర్హతకి తగిన సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ఇంకొక హైలైట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది, నో ఎడిట్ ఆప్షన్, ప్యూర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ క్యాండిడేట్. అంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఏమీ లేదు. నువ్వు అప్లై చేసేటప్పుడే 1కి 2 సార్లు ఆలోచించుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా డీటెయిల్స్ అన్ని పక్కనే దగ్గరలోనే సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకొని ఈ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకొని అంతా ఓకే అనిపిస్తే అప్పుడు ఫైనల్ సబ్మిషన్ చేయాలి. లేదని అనుకుంటే మాత్రం గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు అని ప్యూర్గా మొత్తం అంతా కూడా ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఇంత లైఫ్ పెట్టి మనం చదివాం కాబట్టి ఈ అప్లై చేసే సందర్భంలో మాత్రం ఎవరు కూడా ఎటువంటి మిస్టేక్ కూడా చేయొద్దు. నెక్స్ట్ ఇంకా కొంతమంది 2-3 రకాల పోస్టులకు అప్లై చేసేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 పోస్టులు ఉన్నాయి, అందులో 8 మంది ఫుల్ అయ్యారు అనుకో, ఆటోమేటిక్గా ఒక పోస్టు నెక్స్ట్ రిజర్వేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి క్యారీ అవుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ ఇప్పుడు నోటిఫికేషన్లో స్పెషల్గా చెప్పడం అనేది జరిగింది, ఏవైతే ఖాళీ ఉండిపోతాయో ఆ ఖాళీ ఉన్నవి అలాగే ఉంచేసి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏమైనా నోటిఫికేషన్ ఉంటే ఫర్దర్గా చూసుకుంటామే తప్ప ఇందులో వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏమీ ఉండదు, క్యారీ చేయడం అనేది ఉండదు అని స్పెషల్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ రిజర్వేషన్కి వచ్చేసరికి మనకి 2 రకాల రిజర్వేషన్లు అనేవి ఉంటాయి. వర్టికల్ రిజర్వేషన్ అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ అనేవి 2 రకాల రిజర్వేషన్లు అనేవి మనము ఈ నోటిఫికేషన్ చూడడం జరుగుతుంది. వర్టికల్ రిజర్వేషన్ ఎవరెవరికనంటే
నార్మల్గా ఉండేటటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా వర్టికల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. మరి ఎవరికి హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై అవుతుంది అంటే హారిజాంటల్ రిజర్వేషన్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉన్న వారికి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అసలు ఏంటి వర్టికల్ రిజర్వేషన్, అలాగే ఏంటి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే వీటి గురించి మనం తర్వాత పూర్తి స్థాయిలో వీడియో అనేది ఇంకొకసారి చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ వర్టికల్, ఎవరికైతే హారిజాంటల్ అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ దివ్యాంగులకు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్స్ కి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ స్పెషల్ గా 3% అనేది స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వారికి సంబంధించి స్పెషల్ గా 3% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇండక్షన్ ట్రైనింగ్ ఇది ఆఫ్టర్ డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇండక్షన్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ టైం మేము డిఎస్సిగా క్వాలిఫై అయినప్పుడు కూడా మాకు సమ్మర్ హాలిడేస్ టైంలో మాకు ఒక 5 days ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో కూడా టీచింగ్ ఏ విధంగా చేయాలో దాని గురించి చెప్తాడు. ఆ విషయాన్ని కూడా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొకసారి మనము షెడ్యూల్ అనేది చూస్తే April 20, 2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఎండింగ్ టైం May 15, 2025 వరకు. నెక్స్ట్ మాక్ టెస్ట్లు May 20 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే May 15 తోటి అప్లికేషన్ క్లోజ్ అయిపోద్దో May 20 నుండి మనకి మాక్ టెస్ట్లు అనేవి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు May 20 నుంచి మాక్ టెస్ట్లు అనేవి ఆన్లైన్లో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అందరం 20 నుంచి మాక్ టెస్ట్లు ఇవన్నీ రాస్తే May 30 హాల్ టికెట్స్ అనేవి వస్తాయి. May 30 నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏమో ఇంతకుముందు చెప్పుకున్నట్టు June 6 నుంచి July 6 వరకు ఎగ్జామ్స్ 1 month పాటు అన్ని రకాల పోస్టులకు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిల్ చేసే సందర్భంలో ఇంకా ఏముండాలంటే రీసెంట్ ఫోటో సిగ్నేచర్ ఉండాలి. అంటే రీసెంట్ గా తీసుకున్న ఫోటో ఉండాలి, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అన్ని రకాల ఈ డిఎస్సికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్ టు డేట్ గా ఇవ్వడం అనేది జరుగుతుందని స్పెషల్ గా చెప్తున్నారు. అంటే ఇవ్వడం అనేది మొబైల్కి ఇస్తామని అన్నట్టు చెప్తున్నారు, కానీ మనము కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా వెబ్సైట్ లో కూడా చూసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఎగ్జామ్ ఎక్కడైనా రాయొచ్చు. ఇది ఒకటి చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీకాకుళం అభ్యర్థిని, నేనేమో ప్రెసెంట్ నెల్లూరులో ఉన్నాను అనుకోండి, లేకపోతే కృష్ణా జిల్లాలో ఉన్నాను. నేను కృష్ణా జిల్లాలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. కానీ నువ్వు అప్లై చేసేటప్పుడు లోకల్ గా ఏ డిస్ట్రిక్ట్ అయితే పెడతావో, ఇప్పుడు సపోజ్ నేను లోకల్లో శ్రీకాకుళం జిల్లాలోనే రాద్దాం అనుకుంటున్నాను, శ్రీకాకుళం జిల్లాకి రాద్దాం అనుకుంటున్నాను, లోకల్ జిల్లా కాబట్టి. నా లోకల్ జిల్లా శ్రీకాకుళం కాబట్టి నేను రాయడం కూడా శ్రీకాకుళం జిల్లాకే నేను రాస్తున్నాను. కానీ రాసే ఎగ్జామ్ మాత్రం నీకు నచ్చిన దగ్గర నువ్వు రాయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మన స్టేట్ కి సంబంధించి చాలా రకాల, అంటే ఇప్పుడు సిటీలు ఉన్నాయి కదా, ఆ సిటీలో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నువ్వు ఏ సిటీలో రాయొచ్చు, ఎక్కడైనా రాయొచ్చు. కానీ నువ్వు అప్లై చేసేటప్పుడు ఏ జిల్లాకి అయితే అప్లై చేస్తావో ఆ జిల్లాయే నీకు ఎలిజిబుల్ అవుతుంది. అటువంటి దాంట్లో అంటే నేను కృష్ణా జిల్లాలో ఎగ్జామ్ రాశాను కదా, కాబట్టి కృష్ణా జిల్లా అంటే నేను కృష్ణా జిల్లాకి రాశానేమో, నాన్ లోకల్ అయిపోయానేమో అనే ఉద్దేశంతో నువ్వేమి కంగారు పడక్కర్లేదు. నువ్వు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఏ జిల్లాకైతే అప్లై చేస్తావో అదే నీకు ఫైనల్ అవుతుంది. ఎగ్జామ్ నీకు నచ్చిన ప్లేస్ లో నువ్వు రాయొచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. మనకి కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకు ఒక 5 ఛాన్స్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ సెంటర్స్ 5 cities మనం పెట్టుకోవచ్చు. అందులో నీకున్నటువంటి నువ్వు ఏ టైంలో పెట్టావో దాని ప్రకారంగా నీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎగ్జామ్ రాస్తావు. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ గా చూస్తే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ టెట్ గురించి మాట్లాడుకున్నాం. చాలా మంది టెట్ దగ్గరకు వచ్చేసరికి కన్ఫ్యూజన్ అవుతున్నారు. టెట్కి వచ్చేసరికి ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60% మార్కులు రావాలి. 60% అన్నాడు అంటే అర్థం ఏంటి, 90 మార్క్స్ రావాలి. అంటే టెట్లో 150కి 90 మార్క్స్ రావాలి ఎవరికి, ఓసీకి సంబంధించిన వాళ్ళకి. మరి ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా, ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా 50% మార్కులు వస్తే చాలు. అంటే 50% అర్థం ఏంటి, 150లో సగం 75 మార్కులు వస్తే ఎలిజిబుల్ అవుతారు డిఎస్సికి. ఇంకా 40% మార్కులు ఎవరికి రావాలి అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ లేకపోతే ఎస్సీ, ఎస్టీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎన్ని మార్కులు రావాలి అంటే 40%. 40% అంటే అర్థం ఏంటి, మార్కుల్లో చెప్పాలి అంటే 60 మార్క్స్ వస్తే చాలు. అంటే 150కి 60 మార్కులు
డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి క్వాలిఫై అనమాట. ఒకవేళ 75 మార్కులు ఎవరికైనా బీసీ వాళ్ళకి 75 మార్కులు వస్తే టెట్లో డిఎస్సి రాయొచ్చు. ఓసీ వాళ్ళకి 90 మార్కులు వస్తే డిఎస్సి రాయొచ్చు. ఇది టెట్కి సంబంధించి సేమ్ ఇదే రూలు. ఒకవేళ కొంతమంది బయట స్టేట్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కొంతమంది మన స్టేట్లో కూడా టెట్ అనేది క్వాలిఫై అవ్వకుండా సీటెట్ కొంతమంది క్వాలిఫై అవుతారు. ఈ సీటెట్ క్వాలిఫై అయినా కూడా సీటెట్కి సంబంధించి వాళ్ళు సీటెట్ క్వాలిఫై అయ్యి ఓసీ అభ్యర్థి అయితే సేమ్ 90 మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ బీసీ వాడు అయ్యి ఉంటే 75 మార్క్స్ రావాలి. డిజేబిలిటీ కానీ ఎస్సీ ఎస్టీ అయ్యి ఉంటే 40% అంటే 60 మార్క్స్ అనేవి రావాలి. అంటే సీటెట్ అయినా టెట్ అయినా సేమ్ మార్కులు. అంటే ఓసీ వాడికి 90 రావాలి, బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 75 రావాలి, ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 60 మార్కులే రావాలి. అది సీటెట్ అయినా కూడా టెట్ అయినా కూడా ఎటువంటి మార్పు కూడా లేదు. బయట స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో తెలంగాణ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ టెట్ రాస్తే ఎలిజిబుల్ అవుతామని అడుగుతున్నారు. తెలంగాణ టెట్ రాయడం వల్ల ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఎవరికి ఉంటుంది అని అంటే మన స్టేట్లో ఉంటే సీటెట్ క్వాలిఫై అవ్వచ్చు లేదా టెట్ అయినా క్వాలిఫై అవ్వచ్చు. మన స్టేట్ కానప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా సీటెట్ కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా చూస్తే ఈ టెట్ కానీ సీటెట్ కానీ ఎవరికి అప్లై అవ్వదు అని అంటే పీఈటీ పోస్టులు ఉంటాయి కదా. ఈ పీఈటీ పోస్ట్ ఉన్న వారికి టెట్తో సంబంధం లేదు. మామూలుగా అయితే ఎస్జిటికి సంబంధించి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఇంకా ఎవరైనా కూడా మనకి డిఎస్సిలో 80% మార్కులు తీసుకుంటాడు. మిగిలిన 20% టెట్ తాలూకు వెయిటేజ్ తీసుకుంటాడు. టోటల్గా 100% మార్కులు అనేవి క్యాలిక్యులేషన్ చేస్తాడు. కానీ పీఈటీకి వచ్చేసరికి వాళ్ళకి ఎటువంటి టెట్ అనేది ఉండదు కాబట్టి 100% కూడా డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. మనకేమో 80 మార్క్స్కి మాత్రమే జరుగుతుంది. 20 మార్క్స్ ఏమో టెట్ నుంచి వెయిటేజ్ తీసుకుంటాడు. టోటల్గా 100కి సెట్ చేస్తాడు. కానీ పీఈటీకి వచ్చేసరికి 100% కూడా అంటే 100 మార్కులు కూడా డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి టెట్ కూడా ఉండడం అనేది జరగదు. నెక్స్ట్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు జిల్లాలో ఎక్కడైనా జాబ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది డిఎస్సి లెవెల్ ఎగ్జామ్ కాబట్టి నాకు ఎస్జిటి జాబ్ అయినా స్కూల్ అసిస్టెంట్ జాబ్ అయినా ఆ జిల్లాలో నువ్వు ఏ జిల్లాకైతే అప్లై చేసావో ఆ జిల్లా పరిధిలోనే నీకు ఎక్కడైనా జాబ్ రావచ్చు. కానీ జిల్లా దాటి వెళ్ళవలసినటువంటి అవసరం అనేది ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ లేదు. కానీ టీజీటీ, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ పీఈటీ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ముగ్గురు కరెక్ట్గా చూడండి. టీజీటీ కానీ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ పీఈటీ కానీ వీళ్ళు మాత్రం స్టేట్లో ఎక్కడైనా రాయొచ్చు. అంటే స్టేట్లో ఎక్కడైనా వాళ్ళకి జాబ్ వచ్చే సందర్భం అనేది ఉంది. ఎందుకనంటే టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్, పీఈటీ వీళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఎక్కడ ఉన్నాయనంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి జిల్లాలోనూ కంపల్సరీగా ఉండాలనే స్కూల్స్ ఉండాలనే రూల్ లేదు. కాబట్టి అటువంటి సందర్భంలో స్టేట్ మొత్తం అనేది కన్సిడర్ చేసి ఎక్కడైనా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఈ ఎవరికి ఈ ఎస్జిటి కానీ టీజీటీ కానీ పీఈటీ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ గురించి చూద్దాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీగా ఎవరు పాస్ అవ్వాలంటే ఎస్జిటి వాళ్ళు. అంటే ఎస్జిటికి అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ కంపల్సరీగా పాస్ అవ్వాలి. అలాగే డైట్ కూడా పాస్ అవ్వాలి. డిగ్రీ ఏమో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గుర్తింపు పొంది ఉండాలి. అలాగే డైట్ కానీ బీఈడీ కానీ ఎన్సిటిఈ గుర్తింపు పొందినటువంటి కాలేజీలో మాత్రమే చదివి ఉండేటటువంటి సర్టిఫికేట్ని అలౌ చేస్తారు. నెక్స్ట్ బీఈడీ కానీ డిఈడి కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఆర్సిఐ, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సిఐ గుర్తింపు పొందినటువంటి కాలేజీలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన అటువంటి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మ్యాథ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సబ్జెక్ట్కి సంబంధించి చెప్తాను, సేమ్ అన్ని రకాల సబ్జెక్టులు కూడా అదే అప్లై అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూస్తే వాళ్ళు 50% ఎవరంటే ఓసీ వాళ్ళు 50% మార్కులు డిగ్రీలో రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. డిగ్రీలో 50% మార్కులు ఓసీ వాళ్ళకి రావాలి. ఆ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయి ఉండాలి? మ్యాథ్స్ అయినా అయ్యి ఉండొచ్చు, అలాగే అప్లైడ్ మ్యాథ్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా స్టాటిస్టిక్స్ అయినా అయ్యి ఉండొచ్చు. అంటే ఈ మూడింటిలో ఏ సబ్జెక్ట్ అయినా నువ్వు డిగ్రీలో కంప్లీట్ చేసి 3 years అయ్యి ఉండి ఓసీ అభ్యర్థి అయ్యి ఉంటే 50% కంప్లీట్ అయ్యి ఉంటే నువ్వు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి అప్లికేబుల్ అవుతావు. దీంతో పాటు ఇంకా ఏముండాలి అంటే ఇది ఒకటి ఉండాలి, దీంతో పాటు అండ్ ఇంకా ఏముండాలి? బీఈడి ఉండాలి. అంటే బీఈడిలో కానీ లేదా స్పెషల్ బీఈడి ఉంటాయి కదా, స్పెషల్ బీఈడి వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ నార్మల్ మ్యాథ్స్ రాయొచ్చు.
స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాయొచ్చు, బీఈడి చేసిన వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాయొచ్చు. ఇందులో నువ్వు ఏదైతే చేస్తున్నావో ఈ బీఈడిలో ఒక మెథడాలజీ మాత్రం కంపల్సరీగా ఏముండాలి అంటే మ్యాథ్స్ అనేది ఉండాలి. ఒక మెథడాలజీ కంపల్సరీగా మ్యాథ్స్ అయి ఉండాలి. మ్యాథ్స్ ఉంటూ బీఈడి చేసినా పర్లేదు, మ్యాథ్స్ ఉంటూ స్పెషల్ బీఈడి చేసినా పర్లేదు. మరి ఈ స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జాబ్ ఒకవేళ వస్తే వాళ్ళకి 6 months పాటు ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి వాళ్ళని స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు బీఈడి వాళ్ళు ఎలాగ కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉపయోగపడతారో ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికైనా ఉన్నది అంటే స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు స్పెషల్ బీఈడికి సంబంధించినటువంటి పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే నార్మల్ గా ఉండేటటువంటి ఎస్ఏ మ్యాథ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇది నేను ఒకవేళ ఈ సందర్భాలు ఏవైతే ఉన్నాయో డిగ్రీ ఉండాలి, దాంతోపాటు బీఈడి ఉండాలి, లేదా స్పెషల్ బీఈడి ఉండాలి. ఇది కాకుండా ఇంకా మనకి ఏముండొచ్చు అంటే డిగ్రీ ఇవి లేనప్పుడు కొంతమంది 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తారు. అంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అంటే అర్థం ఏంటంటే బిఏ బీఈడి అంటే అందులోనే డిగ్రీ ఉంటుంది, బీఈడి కూడా ఉంటుంది. 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో బిఏ బీఈడి ఉండొచ్చు, లేదా కొంతమంది బిఎస్సి బీఈడి కూడా ఉండొచ్చు. ఇది ఉన్నా కూడా ఆటోమేటిక్ గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇక్కడ 50% డిగ్రీ 3 years, అలాగే బీఈడి 2 years. అంటే ఇక్కడ టోటల్ గా 5 years అయింది. ఈ 5 years కంప్లీట్ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి ఎలిజిబుల్. అలాగే మనకి 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఉంటుంది. ఆ కోర్సులో కూడా బిఏ బీఈడి చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేదా బిఎస్సి బీఈడి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అది మనకి నేను ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి సంబంధించి చెప్పడం జరిగింది. మిగిలింది ఏ సబ్జెక్ట్ అయినా కూడా సేమ్ ఇవే అప్లై అవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించినంత వరకు క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ 50% ఓసీ వాళ్ళకి కంపల్సరీగా రావాలి. ఎస్జిటికి సంబంధించి ఓసీ వాళ్ళకి 50% ఇంటర్ రావాలి. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో బీసీ కానీ, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా 45% ఇంటర్లో వస్తే సరిపోద్ది. దాంతోపాటు మనకి ఏంటంటే డిఎడ్ కానీ, లేదా డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, సేమ్ ఇంతకుముందు స్పెషల్ బీఈడి వాళ్ళు ఎలాగైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారో, డిఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎస్జిటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. సేమ్ వాళ్ళకి కూడా ఒకవేళ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తే ఎస్జిటి 6 months అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వాళ్ళకి జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఇది ఎస్జిటికి సంబంధించి. నెక్స్ట్ టీజీటీకి సంబంధించి చూస్తే 50% ఓసీ వాళ్ళకి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. 45% డిగ్రీకి సంబంధించి టీజీటీ వాళ్ళు కంపల్సరీగా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. 50% ఓసీ వాళ్ళు డిగ్రీ క్వాలిఫై అయ్యి ఉండాలి, లేదా 45% బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా 45% డిగ్రీలో వస్తే చాలు. దాంతోపాటు బీఈడి అనేది ఉండాలి. టీజీటీకి నువ్వు అప్లై అవ్వాలంటే బీఈడి కూడా కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళైనా పర్వాలేదు. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఆర్సిఐ గుర్తింపు పొందినటువంటి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆర్సిఐ గుర్తింపు పొందినటువంటి కాలేజీలోనే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినా కూడా వాళ్ళు టీజీటీకి అప్లై అవుతారు. మరి పీఈటీకి సేమ్ ఇప్పుడు పీఈటీ అనే వాళ్ళు ఉంటే పీఈటీకి స్పెషల్గా టెట్ అనేది ఉండడం అనేది జరగదని చెప్పాము. పీఈటీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు బీపీఈడి బ్యాచిలర్ ఆఫ్ పీఈడి అని అంటారు. అలాగే ఎంపీ అంటే ఇదైనా ఉండొచ్చు, బీపీఈడి ఉండొచ్చు, లేదా ఎంపీఈడి ఉండొచ్చు, లేదా యూజీపీఈడి అయినా ఉండొచ్చు. ఈ మూడింటిలో ఇంటర్తో పాటు ఈ మూడింటిలో ఏదున్నా కూడా వాళ్ళు పీఈటీకి ఎలిజిబుల్, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా వస్తే మనకి మార్కులు స్ట్రక్చర్స్ ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. మార్కులు స్ట్రక్చర్కి సంబంధించి ఎస్జిటి వరకు నేను చెప్పడం అనేది జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా నోటిఫికేషన్ చూడండి. ఎస్జిటి మార్కులు స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫస్ట్ మనకి కరెంట్ అఫైర్కి ఈసారి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్కి 8 marks. 8 marks అంటే 16 bits అని అర్థం చేసుకోండి. అంటే ఎన్ని మార్కులు అంటే ఎన్ని బిట్లు అయితే ఒక్కొక్క బిట్కి 1/2 mark కాబట్టి అందులో సగం మార్కులు అవుతాయి. 16 బిట్లు కాబట్టి 8 marks. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 4 marks మాత్రం వస్తాయి కాబట్టి 8 bits. నెక్స్ట్ సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. దీనికి కూడా 8 marks, 16 bits. ఇవన్నీ ఎన్ని అయ్యాయంటే 40 బిట్లు అయ్యాయి. 40 బిట్లు అయ్యాయంటే దాని అర్థం అంటే 20 marks. అంటే ఇక్కడ వరకు కరెంట్ అఫైర్, పర్స్పెక్టివ్, అలాగే సైకాలజీ ఇవన్నీ కలిపితే 20 marks అయ్యాయి. ఇంకా మిగిలిన
మిగిలిన 60 మార్క్స్ ఏవైనా అంటే మనం కరెక్ట్గా చూస్తే మనకి సబ్జెక్టులు ఏమున్నాయి ఎస్జిటికి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇందులో కంటెంట్కి సంబంధించి మెథడాలజీకి సంబంధించి చూడాలి. కంటెంట్కి సంబంధించి మనకి 8 మార్కులు వస్తాయి, అంటే 16 బిట్లు. ఇంగ్లీష్ సంబంధించి 8 వస్తాయి, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ విధంగా మనకి ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా 8 మార్కులైనా వస్తాయి, కాబట్టి 16 బిట్లు. ఇవన్నీ కలిపితే 8 5 40 మార్కులు అయ్యాయి. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి కూడా తెలుగుకి సంబంధించి మనకి 4 మార్కులు వస్తాయి, అంటే 8 బిట్లు వస్తాయి. ఇంగ్లీష్ సంబంధించి 4, నెక్స్ట్ అన్ని సబ్జెక్టుల నుంచి 4 మార్కులు వస్తాయి, ఇవి 20 మార్కులు. 4 మార్కులు వస్తాయంటే దాని అర్థం అంటే 8 బిట్లని వస్తాయి. ఇక్కడ 8 మార్కులు అంటే అర్థం అంటే 16 బిట్లని వస్తాయి. అంటే తెలుగు ఇవన్నీ కంటెంట్లన్నీ చూస్తే 40 మార్కులు, మెథడాలజీలన్నీ చూస్తే 20 మార్కులు. 40, 20, 60. అలాగే సైకాలజీ, పెర్స్పెక్టివ్, కరెంట్ అఫైర్ ఇవన్నీ కలిపితే 20 మార్కులు. మొత్తం కలిపితే ఇవి 60 అయ్యాయి, ఇవి 20. మొత్తం కలిపితే 80 మార్కులకి ఎస్జిటికి సంబంధించినటువంటి డిఎస్సి పేపర్గా చెప్పుకోవచ్చు. దీంతో పాటు నీకు ఎన్నైతే టెట్ వచ్చాయో దాంట్లో 20% అనేది వెయిటేజ్ తీసుకొని టోటల్గా నీకు 100కి వాడు మార్కులు అనేది సెట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా నీకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇది మనకి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఈ వీడియో ద్వారా ఎవరికి ఏ డౌట్ రాకుండా అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.